నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికల భాగంగా ఈరోజు మనము సన్ఫ్లవర్ గురించి మాట్లాడుకుందామండి. దీన్ని ప్రొద్దుతిరుగుడు పువ్వు అని, సూర్యకాంతం పువ్వు అని కూడా అంటారండి. ఈ పువ్వు బంతి జాతికి సంబంధించిందిగా చెప్తారండి. ఫ్రాన్స్ రాజైనటువంటి 14th లూయి ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వునే తన చిహ్నంగా వాడాడు. అందుకే ఆయనని సన్ కింగ్ అనేవాళ్ళు. విన్సెంట్ వ్యాన్ గోగ్ అనే ప్రముఖ చిత్రకారుడు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు మీద అనేకమైనటువంటి అందమైన చిత్రాలను చిత్రీకరించాడు. ఇది వేరుశనగ, సోయాబీన్స్, ఆముదం గింజల్లాగే ఒక సీడ్ అండి. దీని నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట, నూనెని తీస్తారు. ఈ గింజలతోటి నూనె తీయగా వచ్చిన పిప్పిని పశువులకి ఆహారంగా వేస్తారు. ఈ గింజల నుంచి వచ్చినటువంటి ఆ పైన ఉన్న పొడిని పెంపుడు పక్షులకి ఆహారంగా వేస్తారు. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వుని ఔషధాల తయారీలోనూ ఇంకా రంగులు వేయటానికి కూడా ఉపయోగిస్తారు. 1510వ సంవత్సరంలో స్పానిష్ సైంటిస్టులు మెక్సికోలో ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోయి ఈ మొక్క యొక్క విత్తనాలని స్పెయిన్కి తీసుకువెళ్తారు. ఈ రకంగా అక్కడి నుంచి ప్రతి దేశానికి కూడా ఈ విత్తనాలు పాకాయి. ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే రష్యా చాలా విపరీతంగా ఈ సన్ఫ్లవర్ మొక్కల్ని పెంచుతుందండి. ఈ మొక్క యొక్క పరిణామము అంటే 1 మీటర్ నుంచి 2 మీటర్స్ దాకా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అయితే 5 to 6 మీటర్స్ అంత పొడుగు కూడా అవుతాయన్నమాట. ఇది కిరణజన్య సంయోగ క్రియ చేయడానికి కోసమని సూర్యకిరణాలు అవసరమవుతాయి. కాబట్టి ఇది పొద్దున్న సూర్యుడు రాగానే సూర్యుడి వైపు తిరుగుతుందన్నమాట. వెనక భాగము ఆకుపచ్చగా ఉంటుందట. అది ఎప్పుడైతే పసుపు పచ్చగా అవుతుందో అప్పుడే ఆ పువ్వుని కోస్తారటండి. ఈ పువ్వు పసుపు రంగు రేఖలతోటి మధ్య భాగము నలుపు లేదా గోధుమ రంగులో పువ్వుల్లాగా లోపల సూర్యుడి చక్రాన్ని పోలి ఉంటాయి. ఇవే తర్వాత విత్తనాలుగా తయారవుతాయి అన్నమాట. ఈ విత్తనాల నుంచే సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తీస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా వంటల్లో విరివిగా వాడేది ఈ సన్ఫ్లవర్ ఆయిలే. అయితే ఈ సన్ఫ్లవర్లో వైటమిన్ ఇ చాలా పుష్కలంగా ఉందని, ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తారనమాట. అయితే ఈ పువ్వు మనకి ఏ సందేశం ఇస్తుందంటే, సూర్యుడి వైపు చూస్తూ ఎదిగే సూర్యకాంతి పుష్పంలా మన ఆశలు కూడా ఎప్పుడూ ప్రకాశం వైపే చూస్తూ ఉండాలని ఈ పువ్వు మనకి సందేశం ఇస్తుందండి. అదండి సన్ఫ్లవర్ గురించి. వచ్చే సంచికలో మరొక పువ్వుతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.